హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసరికి భోగి ముందు రోజు నైట్ అనమాట. మా పాపని నిద్రపుచ్చేసాను. అండ్ నేను మా మమ్మీ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే నేను జస్ట్ ఈ ఐడియా చెప్పానమాట. నాకు రేపు మార్నింగ్ ఎలాగో మనం భోగి మంట వేసుకుంటాం కదా, ఇట్లాగా మంచిగా కలర్స్ వేసుకొని అట్లా చేస్తే బాగుండేది కదమ్మా అని చెప్తే, ఇప్పుడు ఎక్కడలే రేపు మార్నింగ్ చేద్దాము, పడుకో, చాలా లేట్ అయిపోయింది, ఆల్రెడీ 10:30 ఆర్ సంథింగ్ అరౌండ్ అట్లా అయిపోయింది, వద్దు అని చెప్పేసి పడుకో, రేపు మార్నింగ్ నీకెందుకు నేను హెల్ప్ చేస్తాననింది. నేనేమో రేపు మార్నింగ్ నిద్ర లేచి అప్పటికప్పుడు అవన్నీ చేయాలంటే ఎలాగా, ముందే చేసేసుకొని పడుకుందాము అని చెప్పి, సరే నువ్వు పడుకోలే అమ్మ, నేను చేస్తాను, ఏముంది ఎంతసేపు, ఫాస్ట్గా చేస్తాలే అని చెప్పి వచ్చాను. కానీ పాపం మా అమ్మ మనసు ఊరుకోదు కదా, సరే ఒక్కటి మళ్ళీ ఏదో కష్టపడిపోద్ది ఎందుకులే అని చెప్పి వచ్చిందనమాట. వస్తే నేను జస్ట్ ఇవన్నీ చేస్తున్నాను. మా మమ్మీ కూడా ఒక సైడ్ నుండి కలర్స్ వేసేసారనమాట. జస్ట్ ఒక 20 మినిట్స్లో అయిపోయింది, చాలా సింపుల్గా అయిపోయింది. ఇంత జస్ట్ నేను అవుట్లైన్ అవన్నీ గీసేసాను అంతే. మా మమ్మీ వచ్చేసరికి కలర్స్ అవన్నీ వేశారనమాట. వేసేసరికి ఇద్దరం వేసేసాము. అవుట్లైన్ కూడా మళ్ళీ నేనే గీసాను, ఎందుకంటే ఒక వీడియోలో కూడా చూపించాను, మీకు గుర్తుందో లేదో, లైక్ మీరు చూసుంటే ఐడియా ఉంటుంది. లైక్ చేతో వేయడం నాకు రాదనమాట ముగ్గు. సో అందుకనేసి నేను పైపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, లైక్ కేక్స్ ఇవి చేసుకోవడానికి పైపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, క్రీమ్ అది మనం డెకర్ చేసుకోవడానికి, కప్ కేక్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, దాంట్లో ఈ ముగ్గు వేసేసి జస్ట్ పైన కొంచెం టిప్ అట్లా కట్ చేసేసి ఇట్లా వేసేస్తున్నాను అవుట్లైన్. నాకు చాలా యూజ్ అయింది అది మాత్రం. ఇట్లా మొత్తం వేసేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి పడుకున్నాం అనమాట. పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేచి ఇవన్నీ పసుపు కుంకుమ పైన యాక్చువల్గా కింద రేకు అవి పెట్టేశారనమాట, ఏమీ పాడైపోకుండా జాగ్రత్తగా ఉండటానికి, సేఫ్టీ కోసం. అండ్ ఇవన్నీ చేసేసి ఇంకా రెడీ చేసి వేసుకున్నాము. మా పిల్లలైతే అస్సలు నిద్రే లెగవలేదు, లేపి ఇంకా మా పాపని లేపలేదనమాట, ఎందుకులే అని చెప్పి. మా బాబు నిద్ర లేపుతుంటే లేగునన్నాకమ్మ అట్లాగా భోగి మంటలు వేసాము రా అంటే అస్సలు రాలేదు. ఇంకా సరే అని చెప్పి మళ్ళీ మేము వేరే వర్క్స్ అవి చేసుకుంటూ ఉంటే ఇంక ఈలోపు మా డాడీ మళ్ళీ వచ్చి ఇంకా ఇవన్నీ రెడీ చేస్తున్నారనమాట, ఇంకొన్ని యాడ్ చేసి అట్లానే అవన్నీ చూసుకుంటూ ఉన్నారు. సో ఇంకప్పుడు బాగా మంచిగా వచ్చిందని చెప్పి మా బాబుని లాక్కొని వచ్చాను నేనైతే. ఇట్లాగా రా, మళ్ళీ తర్వాత ఏం చెప్తాడంటే, నువ్వు అసలు నన్ను నిద్ర లేపలేదు, గట్టిగా లేపాలి, నన్ను కొట్టచ్చు కదా, నన్ను అరవచ్చు కదా అట్లా చెప్తాడు. రిక్వెస్టింగ్గా చేస్తే అస్సలు రాడు. ఇంక అందుకని చెప్పి లాక్కొని వచ్చేసాను. లాక్కొని వస్తే ఇంకా ఫుల్ ఏడ్చాడనమాట, అలిగాడు, ఎందుకు అట్లా నన్ను నిద్ర లేపావు అది ఇది అని చెప్పేసి. తర్వాత మళ్ళీ చెప్తున్నాడు, అయ్యో మీరందరూ మంచి వీడియోస్ ఫొటోస్ దిగారు, నేను లేను అక్కడ అని చెప్పి కొంతసేపు గొడవ చేశాడు. నేనన్నాను, పిలిచినప్పుడేమో రావు కానీ ఇట్లాగా మంచిగా ఇవన్నీ చూసినప్పుడేమో నేను లేను ఇట్లాగా అని అడుగుతావు, అట్లానే చెప్తావు రా అని చెప్పి ఇంక మా మమ్మీకి చెప్పానమాట. అమ్మ ఇక్కడ ఉన్నప్పుడే ముందు ఫస్ట్ వీడియోస్ తీసేసే అని చెప్తే తీసిందనమాట. చూడండి అక్కడ అసలుకి ఎంత స్లీపీ ఫేస్తో ఉన్నాడు. మా పాప మాత్రం ఒక్కసారి లేపగానే పాపం లేచి ఫుల్ హ్యాపీ అనమాట. అది చూసి చాలా ఎంజాయ్ చేసింది, అసలుకి లిటరల్లీ డ్యాన్స్ వేస్తుంది, ఎగురుతూ ఉందన్నమాట. మా బాబు మాత్రం ఫుల్ స్లీపీ మోడ్లో ఉన్నాడు. అబ్బా ఎందుకు నిద్ర లేపావు అన్నట్టు. బట్ ఆల్రెడీ 6 అయింది, అప్పటికి కూడా అట్లానే అంటున్నాడు. నార్మల్ టైమ్స్లో అయితే మనకి ఏం అవసరం లేదు, లెగవద్దు అని చెప్తాం కదా, పడుకో ఇట్స్ ఓకే ఏం కాదు కొంచెంసేపు పడుకో అన్న టైంలో ఏమో వెంటనే లేచి కూర్చుంటాడు. బట్ ఇట్లాంటి టైంలో ఏమో అసలు నిద్ర వస్తుంది అంటాడు, స్కూల్కి వెళ్ళాల్సిన లేకపోతే ఇట్లాగే ఈ టైమ్స్లో మాత్రం. ఈ రంగులు ఇవన్నీ వచ్చేసరికి నేను ఆల్రెడీ హోమ్మేడ్ రంగులు అని చెప్పి వీడియో పెట్టాను కదా, సేమ్ ఆ రంగులే నేను అవే యూస్ చేసేసాను అనమాట. చాలా కలర్ఫుల్గా బాగా వచ్చాయి. జస్ట్ దట్ ఆ ఇడ్లీ రవ్వ అనేది మంచిగా ఆరాలి, తడి ఏం లేకుండా, అప్పుడు మనకి ఎన్ని డేస్ ఉన్నా ఫ్రెష్గా బాగుండిద్ది. ఎండలో పెట్టుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ కూడా ఉంటుంది అనమాట. బట్ డ్రైగా ఉన్నప్పుడే స్టోర్ చేసుకోండి, తడిగా ఉన్నప్పుడు మనం స్టోర్ చేస్తే మళ్ళీ పాడైపోయింది, అదొక స్మెల్ వస్తుంది. అండ్ ఇంటి బయట కూడా నేనే చేసేసాను, జస్ట్ మొబైల్లో కొట్టి చూశానమాట కొన్ని, నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది అండ్ ఫాస్ట్గానే అయిపోతుందిలే అని చెప్పి సేమ్ అవుట్లైన్కి నా ట్రిక్కే యూస్ చేసేసాను. అండ్ ఇక్కడ
మొత్తం ఇవి పెట్టుకున్నాం అనమాట వాటర్ భోగి నీళ్ళకి. యాక్చువల్గా మాకు కింద అపార్ట్మెంట్ కింద కూడా ఉంది, బట్ ఎలాగో ఇక్కడ వేసాం కదా అని మేము ఇక్కడే పెట్టేసుకున్నాము. అండ్ ఇట్లా గుమ్మడికాయ కర్రీ చేసుకోవాలి కదా, భోగి రోజు చేసుకుంటారని చెప్పి మా మమ్మీ ఇట్లాగా గుమ్మడికాయ కొడుతుంది. మనం గడపకి అవతల ఉండి ఇట్లా లోపలికి ఇట్లాగా బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా కిందకి కొడితే అది పగులుతుంది అనమాట. అట్లానే చేసుకోవాలంట, నార్మల్గా కట్ చేయకూడదని మా అమ్మ వాళ్ళు చెప్తారు. అండ్ గుమ్మడికాయ కూర, పెసరపప్పు, అన్నం, పచ్చిమిరపకాయల పచ్చడికి వేయించారనమాట. బీరకాయ అండ్ పచ్చిమిరపకాయలు, టొమాటోస్ ఇవన్నీ వేయించి పక్కన పెట్టేశారు. భోగి రోజు ఏంటంటే లైక్ ఇవి తినాలి అని చెప్తారంట. చుక్కుడుకాయ కర్రీ అండ్ పచ్చిమిరపకాయల పచ్చడి అండ్ పంప్కిన్ ఉంటుంది కదా, గుమ్మడికాయ అండ్ పెసరపప్పు అన్నం. పంప్కిన్ అయితే నాకు అసలుకి చిన్నప్పుడు అస్సలు నచ్చేది కాదు. ఇప్పుడైతే నేను అదొక పనిగా ఆర్డర్ చేసుకుంటానమాట. లైక్ ఇన్స్టామార్ట్, జెప్టో ఇట్లా ఆర్డర్ చేసుకొని మరి నేను సాంబార్లో అట్లాగా చాలా డిఫరెంట్ కర్రీస్ లాగా యూస్ చేస్తానన్నమాట. కర్రీస్లోకి చాలా బాగుండిద్ది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్పేసి. దిస్ ఈజ్ మై ముగ్గు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.